గోవిందాయ నమ. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 5వ అధ్యాయము 4వ శ్లోకం. సాంఖ్యయోగో పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. సాంఖ్య కర్మయోగములు వేరు ఫలములను ఇచ్చునని మూర్ఖులు పలికెదరు, పండితులట్లు పలుకరు. ఆ రెండిటిలో ఏ ఒక్కదానినైనను బాగుగా అంటే విధి విధానముగా ఆచరించిన వాడు ఆ రెండిటి ఫలస్వరూపమైన పరమాత్మను పొందును. జ్ఞానం అన్నిటికంటే గొప్పది. ఏ పనులు చేయాల్సిన అవసరం లేదు. అన్నిటినీ పరిత్యాగం చేసి జ్ఞాన సముపార్జన చేయాలి. రకరకాల పుస్తకాలు చదివి రకరకాల గురువులను ఆశ్రయించి బాగా జ్ఞానాన్ని పొంది గొప్ప జ్ఞాని అనిపించుకోవాలి. ఈ విధమైన తృష్ణ కొందరికి ఉంటుంది. అంటే జ్ఞానమే గొప్పది కాబట్టి చేయాల్సిన కర్తవ్యాలు బాధ్యతలు మొత్తం కూడా విడిచిపెట్టేసేసి జ్ఞానార్జన చెయ్యాలి. ఇది గొప్ప ఫలాన్ని ఇస్తుంది, ఇది మాత్రమే అల్టిమేట్. ఈ విధంగా కొందరు వాదన. ఇంకొందరు జ్ఞానము అవన్నీ కాదు, కర్మ చెయ్యి, చక్కగా మంచి ఫలితాలు, మంచి పనులు చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి, ఇదే అల్టిమేట్. ఈ విధంగా కొందరు వాదన. అంటే సాంఖ్యము అంటే జ్ఞానము, కర్మ అంటే ఆచరణ, అది గొప్పది. జ్ఞానము వలన గొప్ప గొప్ప ఫలితాలు వస్తాయి, లేదంటే కర్మ వలన ఫలితాలు వస్తాయి. అది సపరేట్ సబ్జెక్ట్, ఇది సపరేట్ సబ్జెక్టు. ఈ విధంగా ఎవరు మాట్లాడతారు అంటే పరమాత్ముడే చెప్తున్నాడు స్పష్టంగా. మూర్ఖులు మాట్లాడతారు. మూర్ఖులే ఈ విధంగా మాట్లాడతారు. ఇది వేరు అది వేరు, ఇలా చేయడం వల్ల ఈ ఫలితం వస్తుంది, అలా చేయడం వల్ల ఆ ఫలితం వస్తుంది. కర్మ గొప్పది అని కొందరు, కాదు జ్ఞానమే గొప్పది అని కొందరు. కానీ పండితులు అంటే జ్ఞానులు, సర్వము తెలిసిన వారు అని అర్థం అనమాట. నిష్పక్షపాతంగా గీతను గీతగా అర్థం చేసుకున్న వాళ్ళైతే ఈ విధంగా మాట్లాడరు. ఆ రెండిటిలో ఏ ఒక్కదారినైనను బాగుగా అంటే విధి విధానాలతో ఆచరించిన వారు ఆ రెండిటి ఫలస్వరూపమైన పరమాత్మను పొందెదరు. అంటే జ్ఞానార్జన సహేతుకముగా చేయడం వలన దానికి ఫలము కూడా పరమాత్మ ప్రాప్తే. కర్మయోగము విధి విధానాలతో చక్కగా ఆచరించడం వలన దానికి ఫలము కూడా పరమాత్మ ప్రాప్తే. వేరు ఫలితాలు, ప్రత్యేక ఫలితాలు అంటూ ఏమీ ఉండవు. ఇది రెండిట్లో దేన్నైనా సరే నిష్పక్షపాతముగా నిష్కామంగా భగవత్ ప్రాప్తిని కోరి ఇంకేమీ కోరకుండా ఎవరైనా సరే సాధన చేశారంటే ఖచ్చితంగా పరమాత్మను పొందగలుగుతారు. ఇంకా తేలిగ్గా తెలుసుకుందాం. ఒక జ్ఞానికి చేయాల్సిన కర్మ నిష్కామంగా చేయాలి. కర్మలు చేయకుండా ఎవరు తప్పించుకోలేరు. కానీ చేయాల్సిన కర్మ ఏదైతే ఉంటుందో ఫలం ఆశించకుండా నిష్కామంగా ధర్మలోపం లేకుండా చక్కగా భగవత్ ప్రాప్తి కోసం చెయ్యాలి అని తెలుసుకున్నవాడే జ్ఞాని అవుతాడు. అలాగే ఒక కర్మయోగికి కూడా ఆ విషయం తెలుసు. నిష్కామంగా నిష్కల్మషంగా ధర్మబద్ధంగా చక్కగా కర్తవ్య కర్మలను ఆచరించడం ద్వారా హృదయ సిద్ధి కలిగి తద్వారా జ్ఞాన సముపార్జన చేయగలుగుతారు అన్న విషయము కర్మయోగం ఆచరించే వాళ్ళకి తెలుసు. అంటే కర్మయోగము నిష్కామంగా ఆచరించే వాళ్ళే హృదయ శుద్ధి కలిగి జ్ఞానులు అవుతారు. జ్ఞానికి కర్మయోగం నిష్కామంగా ఆచరించాలి, భగవత్ ప్రాప్తికి అదే హేతువు అన్న విషయము తెలుసు. అంటే ఏంటి, ఇప్పుడు ఇవి రెండు కూడా ఒకే డైరెక్షన్లో వెళుతున్నాయి. కర్మయోగము జ్ఞానయోగము అనేవి ఇవి వేరు ఫలితాలు ఇచ్చేవి. ఇవి వేరు అని వేరు సిద్ధాంతాలని వేరు సబ్జెక్టులని కాదు ఇక్కడ. మరి ఆ విధంగా ఎవరు ప్రచారం చేస్తారు అంటే పరమాత్మనే చెప్తున్నాడు. మూర్ఖులలా ప్రచారం చేస్తారు. కర్మ గొప్పదని కొందరు, కాదు జ్ఞానం గొప్పదని కొందరు. ఈ విధంగా రకరకాలుగా ప్రచారాలు చేసేవాళ్ళు మూర్ఖులు. ఇవి రెండు కూడా ఒకటే. ఈ రెంట్లో ఏదో ఒక దాన్ని పట్టుకో. నాకు జ్ఞానం కావాలి అని ఆలోచన చేసినా కూడా ఒక మానవ మాత్రుడైనప్పుడు కర్మ చేయాల్సిందే. ఆ కర్మ నిష్కామంగా చేసుకుంటూ పోవడం వల్లనే హృదయ శుద్ధి కలిగి జ్ఞాన సముపార్జన చేయగలుగుతాము అన్న విషయము తెలుస్తుంది. ఆధారంలో పైన భగవత్ ప్రాప్తి కలుగుతుంది. లేదు, చక్కగా కర్మలు ఆచరించడం ద్వారా హృదయ శుద్ధి కలిగి అప్పుడైనా సరే నిదానంగా జ్ఞానమే కలుగుతుంది. ఆ జ్ఞానము పరమాత్మ ప్రాప్తికి హేతు అవుతుంది. కాబట్టి ఏం పట్టుకున్నా సరే నీవు నిష్కామంగా దాన్ని చేస్తూ పోవడం వల్ల నీకు కలిగేది భగవత్ ప్రాప్తి. ఇవి వేరు ఫలితాలు, వేరు సిద్ధాంతాలు, ఇలాంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఏవో పిచ్చి ప్రసంగాలు చేస్తూ పిచ్చి వాదనలు చేసేవాళ్ళు పండితులు కాదు, సొంతలో మూర్ఖులు అని చెప్తున్నాడు పరమాత్మ ఇక్కడ. కాబట్టి భగవద్గీత విషయంలో వాదనలు అక్కర్లేదు. పరమాత్మ స్పష్టంగా చెప్పారు. జ్ఞానము గొప్పది, భక్తి గొప్పది, కర్మ గొప్పది. కర్మ సన్యాసము అంటే కర్మఫల పరిత్యాగము కానీ కర్మ పరిత్యాగము కాదు. కర్మ చేయకుండా సృష్టిలో ఏ ప్రాణి కూడా తప్పించుకోలేదు. చేసే కర్మ నిష్కామంగా చేయండి. రాగద్వేషాలకు అతీతంగా నిష్కామంగా కర్మ చేయడం వల్ల హృదయ శుద్ధి కలుగుతుంది. కాబట్టి ఆ విధమైన కర్మ చాలా గొప్పది. అలాగే రాగద్వేషాలకు అతీతంగా నీవు ఎప్పుడు ఈ సంసారంలో
జీవించగలుగుతావో నీకు ఆటోమేటిక్గా జ్ఞానం జనరేట్ అవుతుంది, నీవు జ్ఞానివి కూడా అవుతావు. పువ్వుకి తావి లేకపోతే కష్టం కదా, సువాసన లేకపోతే పువ్వెలా? ఆ విధంగా భక్తి లేకుండా కర్మ జ్ఞానము కూడా అసంపూర్ణము. భక్తియుతమైన కర్మ చెయ్యాలి, భక్తియుతముగానే జ్ఞానం పొందాలి. లేకపోతే భక్తి అనేది ఒక్కటి లేకపోతే ఏమవుతుందో తెలుసా? కర్మ చేసి నేను చేశాను డబ్బా కొట్టుకుంటాం. జ్ఞానము పొంది ఎన్నో పుస్తకాలు చదివి నేను కాబట్టి నేను డబ్బా కొట్టుకుంటాం. కాబట్టి భక్తి ఉంటేనే కర్మ చక్కగా ఆచరించగలుగుతాము, భక్తి ఉంటేనే జ్ఞానాన్ని పొందగలుగుతాము. కాబట్టి భక్తి, జ్ఞానము, కర్మ ఇవి వేరు కాదు, ఇంటర్నల్గా అన్నీ కలిసిపోయే ఉన్నాయి. ఇవి వేరు అని చెప్పి వితండవాదాలు చేసే వాళ్ళు మూర్ఖులు. వాళ్ళ జోలికి పోకుండా వీటిల్లో ఏదో ఒక దారి పట్టుకున్నా కూడా అన్ని దారులు ఇందులో కలిసే ఉంటాయి. చక్కగా నీవు భగవత్ప్రాప్తిని పొందగలుగుతావు. కాబట్టి విధి విధానాలతోటి నిష్కామంగా పరమాత్ముడు ఎలా చెప్పాడో అలాగే నువ్వు కర్మయోగం ఆచరించడం వల్ల నీలో భక్తి ఉంటుంది, నీకు ఆ జ్ఞానము కలుగుతుంది, అల్టిమేట్గా భగవత్ప్రాప్తిని పొందగలుగుతావు. ఇది పరమాత్మ చెప్తున్న విషయం. ధర్మరక్షత రక్షిత జై శ్రీమన్నారాయణ. కృష్ణ.